నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మా మిత్రులు శ్రీశైలం దగ్గర దోర్నాలలో ఒక ఆది జాంబవంతుడి విగ్రహానికి పునాది వేస్తున్నాం, ఆయన పైన ఒక వీడియో చేయండి, మాదిగల చరిత్రను గురించి కొంచెం చెప్పండి అని నన్ను అడిగారు. మంచి ఆలోచన. వీళ్ళ చరిత్ర ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే జాంబ పురాణం అనే ఒక పురాణం నాకు కనిపించింది. జాంబవంతుడు మాదిగల వంశకర్త. ఇలా వెతుకుతూ వెళితే అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, వారి చరిత్ర బయటకు వచ్చాయి. ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నా. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఇది జాంబ పురాణం ప్రకారం పరబ్రహ్మ ద్వారా సృష్టించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి జాంబముని. జాంబముని తరువాత పరబ్రహ్మ ఆదిశక్తిని పుట్టించాడు. ఆమె ద్వారా బ్రహ్మాండాలు, నక్షత్ర మండలాలు, త్రిమూర్తులు, సృష్టి అంతా సృష్టించబడింది. ఆ ఆదిశక్తి నుండే పుట్టిన జగదేశ్వరి మాతను, జగద్వినుత మాతను ఆది జాంబవంతునికిచ్చి వివాహం చేశాడు పరబ్రహ్మ. జగదీశ్వరి గర్భాన చపల మహాముని జన్మించాడు. ఈ చపల మహాముని వంశంలోనే మాతంగ మహాముని జన్మించాడు. మాతంగ మహాముని 9 మంది కుమార్తెల వలననే అనేక వంశాలు వృద్ధి చెందాయి. జాంబముని రెండవ భార్య జగద్వినుత గర్భాన సింధుజిహ్ముడనే మహాముని జన్మించాడు. పరబ్రహ్మ 5 ముఖాల నుండి 5గురు విశ్వబ్రాహ్మలు జన్మించారు. పరబ్రహ్మం స్వర్ణ, రజత, తామ్ర, లోహ గిరులను సృష్టించాడు. వాటిని కరిగించి ఆభరణాలు, మానవ జాతికి కావలసిన అనేక వస్తువులు చేయమని వారిని ఆదేశించాడు. నాయనలారా, సూదిమాన్ పర్వతం పైన తపస్సు చేస్తున్నటువంటి ఆది జాంబమునిని ప్రార్థించి ఈ గిరులను కరిగించడానికి కావలసిన చర్మపు తిత్తిని తక్కిన పరికరాలను సంపాదించండి అని ఆదేశించాడు. పంచవిశ్వబ్రహ్మలలో మొదటివాడైన మను విశ్వబ్రహ్మ సూదిమాన్ పర్వతం పైన తపస్సు చేస్తున్న జాంబముని దగ్గరకు వచ్చి ప్రార్థించి విషయం చెప్పకుండా వరం తీసుకున్నాడు. వరం తీసుకున్న తర్వాత తనకు చర్మపు తిత్తి కావాలి అని అడిగాడు. జాంబముని సందిగ్ధంలో పడ్డాడు. తాను పరబ్రహ్మ చేత సృష్టించబడ్డవాడు. ఆ పరబ్రహ్మ చేతనే సృష్టించబడిన జంతువులను చంపి తిత్తి ఎలా చేయగలడు? జాంబముని పరమాత్మను ప్రార్థించాడు. పరమాత్మ ప్రత్యక్షమై జాంబముని డొక్క నుండి ఒక యుగమునీంద్రుడు జన్మించాడు. పరబ్రహ్మ ఆ యుగమునిని జాంబవంతునికిచ్చి అదృశ్యమయ్యాడు. యుగముని తన కుమారుడు కాబట్టి తనకు అతనిని చంపే అధికారం ఉందని నిర్ణయించుకుని యుగముని బొటన వ్రేలును పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. యుగముని ప్రాణాలు వదులుతూ, తండ్రి, నిర్దయగా నన్ను చంపుతున్నావు కాబట్టి నువ్వు జపతపాలు మరచి నీచ చండాలుడు అవుతావు, అందరూ నిన్ను అంటరాని వాడుగా చూస్తారు సుమి అని శపించాడు యుగముని. జాంబముని వెంటనే, కొడుకా, ఇట్లా శాపం పెట్టకు, నా మాట నిలబెట్టుకోవడానికి నేను చంపాను కానీ పగతో కాదు, లోక కళ్యాణానికి నీ శరీరం ఉపయోగపడుతుంది, అందుకే నిన్ను చంపవలసి వచ్చింది, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. యుగముని తండ్రి, 5000 సంవత్సరాలు నువ్వు అందరిలో కలిసి తిరుగుతావు, ఆ తర్వాత నీ అంటరానితనం పోతుంది, అందరూ నిన్ను ఆలింగనం చేసుకుంటారు అని శాప విమోచనం అనుగ్రహించాడు. జాంబముని తన గోళ్లతో ఆ పిల్లవాడి శరీరాన్ని వలచి పంచబ్రహ్మలకు కావలసిన అన్ని పరికరాలను చేసిచ్చాడు. చర్మం తిత్తి అయింది, రక్తం బొగ్గులయ్యాయి, మెదడు ఎలిగారం అయింది, చెవులు త్రాసు, కండ్రు నూరోజనాలు, ముక్కు మూస, ముంచి ఎముక దండకట్టె అయింది, నరాలు తాసుకు తాళ్ళయ్యాయి. అలాగే సుత్తులు, రంపాలు, ఊదుడు గొట్టాలు, బాడిసలు, పట్టకార్లు, కుంపటి మొదలైన పరికరాలు తయారు చేసి ఇచ్చాడు. శరీరంలో మిగిలిన ఎముకను పెంట కుప్పమైన వేశాడు. ఆ ఎముకలోని వెన్నెముక నుండి మరొక బాలుడు జన్మించి తండ్రికి నమస్కరించాడు. ఓ బాలుడా, నీవు మాకు దక్కని వాడివి కాబట్టి దక్కిలి వాడిగా పిలువబడతావు, నీవు చచ్చి బ్రతికిన వాడివి కాబట్టి మాలో కలవలేవు, కానీ మావాడివే కాబట్టి నువ్వు మా వంశస్థుల దగ్గరకు వెళ్తే నీకు కడుపు నిండా అన్నం పెడతారు అని జాంబముని చెప్పాడు. విశ్వబ్రహ్మ పనిముట్లను తీసుకుని సంతోషించి పనిముట్లతో పని చేయడానికి కష్టాన్ని కూడా నిర్మించేవమని జాంబముని ప్రార్థించారు. జాంబముని విశ్వబ్రహ్మలకు కష్టాన్ని కూడా నిర్మించి ఇచ్చాడు. వారు ఈ పనిముట్లతో ధాతుగిరులను కరిగించి ప్రజోపయోగ వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు జాంబముని, విశ్వబ్రహ్మలారా, మీకు ఇన్ని ఇచ్చాను కదా, మరి నాకు మీరేమిస్తారు అని అడిగాడు. విశ్వబ్రాహ్మణులు చాలా వినయంగా జాంబమునికి 5 మొనలు తయారు చేసి ఇచ్చారు. అవి గంట్ల మొన, కదురు మొన, పెద్దార మొన, త్రాసు మొన, కర్రు మొన. వీటిలో గంట్లు మొన తాళపత్రాల మీద అక్షరాలు రాయడానికి, కదురు మొన రాట్నం వడికి నూలు తీయడానికి, పెద్దార మొన తోలు కుట్టడానికి,
త్రాసుమన జోకడానికి, కర్రుమన పొలం దున్నడానికి ఈ 5 మొనలు లేకపోతే ఉత్పత్తి లేదు, దేశానికి రూపం లేదు. జాంబముని పెద్ద భార్య కొడుకు చపలముని కుమారుడు మాతంగముని వంశం వారు మాదిగలయ్యారు.